'రావు బహదూర్' మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగిందనమాట. ఈ సినిమా గురించి మాట్లాడబోయేది ముందు మహేష్ అన్న గట్స్‌కి మెచ్చుకోవచ్చబ్బా! నిజం చెప్తున్నాను. మహేష్ అన్న గట్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చనమాట. గతంలో అన్నకి ఎన్ని ఎదురు దెబ్బలు జరిగినా, ఒక 'నిజం' సినిమా చూసుకున్నా, ఒక 'ఖలేజా' సినిమా చూసుకున్నా, ఒక 'నంబర్ వన్' సినిమా చూసుకున్నా, ఏ సినిమా చూసుకున్నా, ఎన్ని సినిమాలు చూసుకున్నా మహేష్ అన్నకు తగలని ఎదురు దెబ్బలంటూ ఏం లేవు. అయినా కూడా మళ్ళీ మహేష్ అన్న ఇలాంటి ఐటెమ్స్ చేయడం అనేది మళ్ళీ అతని ప్రొడక్షన్ తోటి, అతను సొంతంగా డబ్బులు పెట్టుకొని సినిమా తీయడం అనేది నిజంగా అన్నకున్న ఫ్యాషన్ ఏంటో తెలిసిపోతుంది. ఈ సినిమా ఎప్పటికైనా సినిమానే. మనం అనుకున్నది డెఫినెట్‌గా తెర మీదకి తీసుకురావాలని చెప్పి ఎవరు 'వెంకటేష్ నామా' గాని, అలాగే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మన 'సత్యదేవ్' గారు గాని, క్యాస్ట్ మొత్తం ఒక సైడ్ అయితే మన 'సత్యదేవ్' అన్న ఒక సైడ్ అనమాట. సినిమా అలా ఉంటది. చింపి ఉతికి ఆరి పక్కనేసేసిండనమాట. మా ఆర్ఎస్ పక్కనేసేసిండు మన ఈ 'సత్యదేవ్' అన్న. అలాగే నేను ఫస్ట్ ఈ మూవీ గురించి టాపిక్ వచ్చిందంటే ముందు వరుసలో ఉండేదంటే మహేష్ అన్నేనబ్బా! మళ్ళీ చెప్తున్నా కదా! అన్నకి ఎన్ని సార్లు ఎదురు దెబ్బ తగిలినా సరే మళ్ళీ ఇలాంటి సినిమా నేను తీయాలి అనే కసితోటి అన్న తీసిండంటే అసలు ప్రొడక్షన్ అన్న చేసిండంటే దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇప్పుడు 'అభిషేక్ నామ' గురించి వస్తే డెఫినిట్‌గా ఒక్కొక్క మనిషికి ఒక కొత్త ఫ్రెష్ ఫీల్, ఒక కొత్త కంటెంట్ కోసం ఎదురు చూసేటోడికి కొత్త కంటెంట్‌లో ఏడ్నుంచొస్తాయి గతంలో కూడా చాలా సార్లు నేను కొన్ని వీడియోలు చేసినాననమాట. అలాంటి వాళ్ళ కోసం ఇలా కూడా సినిమా తీయొచ్చు. ఎప్పుడూ ఇండియన్ సినిమాలో లేని ఒక కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొచ్చిండు. ఇండియన్ సినిమాకి ప్రౌడ్ ఫీలింగ్ ఇచ్చే ఒక సినిమా. గతంలో కూడా చాలా సార్లు 'సత్యదేవ్' అన్న అన్నాడనమాట. ఒక 'త్రిబుల్ ఆర్', ఒక 'బాహుబలి' సినిమాతో పాటు 'రావు బహదూర్' సినిమా కూడా నా తెలుగు సినిమా, నా ఇండియన్ సినిమా అని చెప్పుకుండే లెవెల్‌లో ఉంటది ఈ సినిమా. డెఫినిట్‌గా నన్ను నమ్మండి అని అన్నయ్య చెప్పి నేనేమనుకున్నాను, సినిమా చూస్తే ఆ లెవెల్‌లో ఉంది. నాకైతే డెఫినిట్‌గా నచ్చింది. మాస్ కిక్ ఇచ్చింది. అసలు క్లాస్ కిక్ ఇచ్చింది. అన్ని వైబ్స్ కలిసుందనమాట. మెయిన్‌గా ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతుందో టోటల్ మూవీకే టర్నింగ్ పాయింట్ అనమాట. ఇంక క్లైమాక్స్ వస్తే ఒక అద్భుతం అబ్బా! నిజంగా చెప్తున్నా ఈ క్లైమాక్స్ ఒక అద్భుతం. చాలా మంది రివ్యూస్ ఎలా ఇస్తారో తెలియదు గానీ వాళ్ళందరికి ఒకటే చెప్పండి. అవలాగాళ్ళు, అవలా రివ్యూలు ఇస్తారని ఈ ఒక్క ట్యాగ్ ఇవ్వండి. ఎందుకంటే మొన్న వచ్చిన 'అబ్సెషన్' మూవీ చాలా మంది చూసుంటారు. చాలా కాంట్రోవర్సీ వచ్చినాయి. అది అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చిందనుకుంటున్నా. నేను చూసిన. కానీ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ అనుకుంటున్నా. దాంట్లో వచ్చింది కదా! ఈ 'అబ్సెషన్' మూవీ ఏదైతుందో 7,00,00,000 తీసి మరి భారీ హిట్ కొట్టిండు. అది ఒక యూట్యూబర్ 7,00,00,000 సినిమా తీసి అంత హిట్ కొట్టడం ఏందని చెప్పి చాలా మంది వచ్చి సినిమా చాలా విధాలుగా పొగిడిరనమాట. కానీ మన తెలుగులో ఎవడు చూడడే. అదే కొంచెం చిక్కు. కానీ ఇంతమంది ఎవడైతే నిన్న 'అబ్సెషన్' మూవీ గురించి మాట్లాడినరో వాళ్ళందరి రివ్యూస్ ఎలా ఉంటాయో ఒకసారి కంపేర్ చేసుకోండి. డెఫినెట్‌గా చెప్తున్నా కదా! మన తెలుగులో సినిమా చూస్తే ఆ 'మహేష్' అన్న మూవీ నంబర్ 1 ఎంత మంచి సినిమా అబ్బా! మ్యూజిక్ పరంగా గాని, డైరెక్షన్ పరంగా గాని, యాక్టింగ్ పరంగా గాని అసలా అన్నకి అసలు మెమొరబుల్ మూవీ ఏది. అన్న గాని, అన్న కొడుకు గౌతమ్ అనుకుంటా. కలిసి నటియటం అనేది ఒక మెమొరబుల్ డే. అంత బాగా నటించిన అంత బాగున్న ఒక సినిమాని దాంట్లో మైనస్ అంటూ ఏముండదబ్బా! స్క్రీన్ ప్లే గాని, డైరెక్షన్ గాని, యాక్టింగ్ ఎవ్రీథింగ్ నాకు ఇప్పటికి అన్న మూవీస్‌లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీస్ అంటే 'కలేజా' గాని, 'నిజం' గాని, నంబర్ 1 గాని అంటే ఇవి వీటి గురించి ప్రస్తావిస్తున్నాను. అన్న హిట్ సినిమా అంటే ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇష్టం. ఇలా హిట్ ఇంత మంచి కాన్సెప్ట్ వచ్చినా కూడా ఏందంటే తెలుగులో ఆడనివ్వరు. తర్వాత ఇప్పుడు ఏదో అవసరం వచ్చినప్పుడు చెప్పనీకి కూడా వాళ్ళకి సిగ్గుండదబ్బా! ఇప్పుడు 'అబ్సెషన్' మూవీ గురించి అంతగానం మాట్లాడితే, మహేష్ అన్న నంబర్ 1 మూవీ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఒక స్టార్ హీరో ఇలా సినిమా తీసిండు, అలా సినిమా తీసిండు. ఏడ్నుంచి నుంచి తీస్తారు సినిమాలు? ఎన్ని సార్లు కింద పడ్డా మళ్ళీ లేసి సినిమా తీయటం అనేది అది మహేష్ అన్నకి మాత్రమే సాధ్యం. డెఫినెట్‌గా చెప్తున్నా కదా! ఇది మహేష్ అన్న కోసం మాత్రం డెఫినెట్‌గా సినిమా చూడాలి. ఎందుకంటే అన్న గట్స్‌ని మెచ్చుకోవచ్చు. వాళ్ళతో పాటు వెంకటేష్ గట్స్‌ని మెచ్చుకోవచ్చు. మన హీరో గారి ఫ్యాషన్‌ని మెచ్చుకోవచ్చు. అంటే మూవీ మీద ఎంత ఫ్యాషన్ ఉంటే గాని ఇలాంటి సినిమా తీయలేదు. డెఫినెట్‌గా నాకైతే ఒక థ్రిల్లింగ్ మూమెంట్ అబ్బా! చెప్తున్నా కదా! ఇది క్లైమాక్స్ అనేది ఒక అద్భుతమే అనమాట. ఎవరైతే ఎలాంటి రివ్యూలు ఏస్తారో అయితే నాకైతే తెలీదబ్బా! నా ఒపీనియన్ ఇది. మహేష్ అన్నకి నచ్చింది ఈ సినిమా. మన సుక్కు బాబాయ్‌కి నచ్చింది. వెంకటేష్ నాగకి నచ్చింది. ఈళ్ళ హీరోలందరికి నచ్చింది. మనకు నచ్చకపోవడం నాకైతే నచ్చింది. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదబ్బా! మన రివ్యూలు చూసి అందరూ ఒకలాగా వచ్చారు. నువ్వు ఒక్కడు ఒకలాగా వచ్చానంటే నాకైతే సంబంధం మళ్ళీ చెప్తున్నా. 'అబ్సెషన్' గురించి మూవీ మాట్లాడిన వాళ్ళ గురించి వాళ్ళు రివ్యూలు ఎవరైతే ఇచ్చారో డెఫినిట్‌గా వాళ్ళని టార్గెట్ చేసి మరి మాట్లాడాలి. 'అబ్సెషన్' అంతగానం మెచ్చుకున్నావు కదా! ఈ సినిమాకి నీకేమైందిరా భయ్ అని చెప్పి డెఫినెట్‌గా టార్గెట్ చేసి మాట్లాడాలి. వాడు వన్ సైడ్ అయిపోవాలి. ఈ సినిమా గురించి ఏదన్నా నెగెటివ్ గాని వచ్చిందంటే వారు వన్ సైడ్ అయిపోవాలి. అంతే వారు వన్ సైడ్ అయిపోవాలి. ఈ సినిమా గురించి ఏదైనా నెగెటివ్ టాపిక్స్ ఏమైనా వచ్చిందంటే వారు వన్ సైడ్ అయిపోవాలి. రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఇంకోసారి భయపడాలన్నమాట. ఇలాంటి సినిమాల గురించి రివ్యూ ఇవ్వాలంటేనే ఉచ్చబడిపోవాలి ప్రతి మనిషికి. డెఫినెట్‌గా చెప్తున్నబ్బా! అదే గదా! ఏదో బయట దేశాన్ని చూసిన సినిమాని అంతగానం పొగుడుతారు. మన వాళ్ళు తీసే సినిమాని సినిమా అంటే ఏంటో తెలియని వాళ్ళు గూడా రివ్యూలు ఇచ్చేస్తారు. ఏవేవో చెప్తుంటారు. ఫస్ట్ ఏమో ఒక అరగంట సినిమా హీరో ఇలా రివ్యూలు ఇట్లా అలా వస్తడు. అది ఇది హీరో అలా పొడుస్తడు, ఇలా పొడుస్తడు ఇయన్నీ చెప్పేసి లాస్ట్‌కి 2 ట్విస్టులు వదిలేసి మీరే సినిమా అనుకున్నా అంటారు. ఇంక సినిమా చూసే థ్రిల్ ఏమొస్తది ఎవరికైనా? సినిమా గురించి చెప్పాలంటే ఆ నటీనటుల పనితీరు చెప్పండి. ఆ సినిమాలో ఉన్న దమ్ము చెప్పండి. దాంట్లో ఉన్న డైరెక్షన్ వాల్యూ చెప్పండి. మ్యూజిక్ చెప్పండి. దాంట్లో ఉన్న ప్లస్‌లు మైనస్ చెప్పండి. అంతేగాని సగం స్టోరీ చెప్పేసి లాస్ట్‌కి ఈడ నుంచి ఏం జరుగుద్దో హీరో ఎలా మారిండు, అలా మారిండు. ఇవి మనం చూసే రివ్యూలు. డెఫినిట్‌గా అసలు ఈ సినిమా గురించి రివ్యూలు చూడకుండా వెళ్ళిపోండి అబ్బా! కొత్త ఫ్రెష్ ఫీల్ వస్తది. వాళ్ళు ఏయైతే మీకు రివ్యూలు చేస్తుంటారో గతంలో కూడా పెద్ద మూవీకి కూడా ఖాళీ ఉంటదని చెప్పి ఈ యమ్మ యూట్యూబర్‌లు ముందే వచ్చిన రెండో రోజు మొత్తం బయట దెంగేసిర్రు.
ఓకే. ఆ విషయాలు వదిలేస్తే డెఫినెట్‌గా చెప్తున్నా 'మహేష్ అన్న' కోసం సినిమా చూడండి. 'వెంకటేష్ మహా' కోసం సినిమా చూడండి. 'సత్యదేవ్ అన్న' కోసం సినిమా చూడండి. 'వార్ వన్ సైడ్' అనమాట. 'సత్యదేవ్ అన్న' ఒకడైతే మొత్తం క్యాస్ట్ అంతా ఒక సైడ్ అన్నమాట. అలా ఉంటది సినిమా. డెఫినెట్‌గా ఒక కొత్త వరల్డ్‌లోకైతే మిమ్మల్ని తీసుకెళ్ళిద్ది. నన్ను తీసుకెళ్ళింది కాబట్టి నేను చెప్తున్నా. సినిమాని సినిమాలాగా చూసి ఎంకరేజ్ చేయాల. పక్క దేశాల సినిమాని పొగడటం కాదు. మన సినిమాని కూడా మనం పొగుడుకోవాల. మొన్న 'అబ్సెషన్' మూవీ వచ్చినప్పుడు కూడా ఎవ్వడు మాట్లాడలే. నేను ఇది 'రావు బహదూర్' వస్తుంది. వచ్చినాక మాట్లాడదాం సైలెంట్‌గా ఉన్నా. నంబర్ 1 సినిమా అన్నది ఎంత బాగుంటది. కంపేర్ చేయొచ్చు కదా! మన తెలుగులో ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఎవ్వడు చూడలేదు. అక్కడి నుంచి వస్తున్న 'అబ్సెషన్' మూవీని అంతగానం పొగుడుతారని చెప్పి ఎవడన్నా వీడియో చేసారా? ఈ వీడియో చూసైనా సరే రీపోస్ట్‌లు పెట్టండి. మళ్ళీ మీరు అంటారు స్టోరీలు గాని పెట్టుకోండి గానీ డెఫినిట్‌గా చెప్తున్నా ఈ సినిమాకి నెగెటివ్ ఎవడైతే ఇచ్చిండో వాడికి మటుకు డెఫినిట్‌గా పగిలిపోవాలి. వార్ వన్ సైడ్ అయిపోవాల. అన్న కోసం గాదు, మన సినిమా కోసం అనమాట. మన తెలుగు సినిమా కోసం ఇలాంటివి మళ్ళీ వదిలేసుకున్నాం. గతంలో 'పెద్ది' మూవీ కూడా వచ్చిన నెగెటివ్ టాపిక్ ఏదైతే ఉందో, ఈ సినిమా కూడా ఇలా మంచి మంచి సినిమాలు మనం మనం తొక్కేసుకుంటూ పోయినాం. ఉండే కొన్ని మాస్ మసాలాలు తప్ప ఏముండవు సినిమాలు. డెఫినిట్‌గా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చెయ్యాలా. రివ్యూస్ అంటే ఉట్టి కథను చెప్పడమే గాదు, దాంట్లో ఉన్న దమ్ముని బయట చెప్పడమే రివ్యూ అంటే. నా ఒపీనియన్ అయితే ఇదబ్బా. మీకెలా అనిపించిందో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. మహేష్ అన్న కోసం ఎవరెవరైతే సినిమా చూడాలనుకుంటారో డెఫినిట్‌గా చూడండి. చెప్తున్నా 'మహేష్ అన్న' కోసం మాత్రమే సినిమా చూడొచ్చు అనేలా ఉంది. ఎందుకంటే ఆ అన్న గట్స్‌కి 3 సార్లు అన్నకి అంతగానం ఎదురు దెబ్బ తగిలినా కూడా మళ్ళీ అన్న నిలబడటం అనేది అసలు అన్న సొంత బ్యానర్‌లో సినిమా చేయడం అనేది ఎలాంటి సినిమా? హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది పిల్లర్‌లో మన 'సత్యదేవ్' గారు అలాగే డైరెక్టర్ మెయిన్ డైరెక్టర్. కాబట్టి మెయిన్‌గా 4 పిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్, మన డైరెక్టరు, అలాగే 'సత్యదేవ్ అన్న', 'మహేష్ అన్న' వీళ్ళ బ్యానర్స్ నలుగురు కలిసి ఒక స్ట్రాంగ్ బేస్‌ని క్రియేట్ చేసిర్రు. ఆ బేస్‌ని కూల్ చేయకుండా మనం డెఫినెట్‌గా కాపాడుకుందాం. సినిమా బాగుందబ్బా! పోయి చూసి రండి. కొత్త ఎక్స్‌పీరియన్స్ కాకపోతే అప్పుడు నన్నడగండి. ఇంతమందికి నచ్చిన సినిమా 'సుక్కు బాబాయ్‌కి నచ్చిన సినిమా మనకెందుకు నచ్చదు చెప్పండి. మళ్ళీ చెప్తున్నాం కదా! 'నాగబంధం' సినిమా గాని, ఈ సినిమా గాని రెండిటికి ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తావు బ్రో అంటే నేనైతే ఫస్ట్ ఈ సినిమాకెళ్ళిన. నీ ప్రయారిటీ అనమాట. ఒక విజువల్ గ్రాఫిక్స్ కోసమంటే ఆ సినిమా చూడండి. డెఫినిట్‌గా రెండిట్లో వన్ చూజ్ చేసుకోమని మాత్రం నన్నడగొద్దు. ఎందుకంటే సినిమా అనేది ఒక సినిమా. నాకు 2 కళ్ళలాగా అని నేనెప్పుడు చెప్తానంటే సినిమాని దానికి దీనికి కంపేర్ చేయను. ఇది సెపరేట్ జోనర్, ఇది సెపరేట్ జోనర్. రెండిటికి కంపేర్ చేయొద్దు. నీకు ఏ జోనర్ నచ్చిద్ది అనేది నువ్వు చూజ్ చేసుకోవడం నీ ఇష్టం అనమాట. ఎందుకంటే నేను ఈ సినిమా మీద క్యూరియాసిటీ అనమాట. ఇండియాలో ఇప్పటికి ఇలాంటి సినిమా రాలేదు అని ఆ ప్రచారాన్ని బట్టి నేను సినిమాకెళ్ళినా. నిజంగానే నాకు అలాగే థ్రిల్ అయిపోయినా. మళ్ళీ చెప్తున్నా సినిమాకైతే ఎళ్ళొచ్చినాక మటుకు ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెగెటివ్ రివ్యూస్ ఎవడైతే ఇచ్చిండో డెఫినెట్ వార్ వన్ సైడ్ చేసేయాల్సిందే. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి రివ్యూలు ఇయ్యాలంటే భయపడేటట్టు చేయాలా. ఓకే వినతమైన ఉందామని కోరుకుంటున్నందుకు